ఓకే స్టూడెంట్స్, ఇంతకుముందు గతంలో నేర్చుకున్నటువంటి దాంతోనే ఇక్కడ ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తూ ఒక ఫీల్డ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చిండు. ఫైండ్ ద ఏరియా ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ద మీటర్స్. ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ అన్ని మీటర్లలో ఇచ్చిండు. ఫీల్డ్ ఆకారంలో ఉంది, మెజర్మెంట్స్ తీసుకున్నారు. చూద్దాం ఇప్పుడు దీనికి ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో చూడండి, ఏమేమి జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనకు ప్రిన్సిపల్స్ ఆల్రెడీ తెలుసున్నాయి. ఇది ఇది ఏ ఏ స్ట్రక్చర్ లో ఉంది? ట్రయాంగిల్ లో ఉంది. ఇదే స్ట్రక్చర్ లో ఉంది, చెప్పండి. 3, 2, 1. ఓకేనా? ఇప్పుడు ఈ జామెట్రికల్ ఫిగర్ ఒక్కొక్కటి మనం అనుకుందాం. ఇది 1 అనుకుందాం. ఇది 1 అనే బాక్స్ ఇటు ఉండిపోదు. ఇది 2 అనే బాక్స్, ఇది 3 థర్డ్, ఇది 4th, 5th. అంటే ఒక్కొక్కటి తీసుకొని మనం ఏబిసిడీలు అనుకోవచ్చు, లేదంటే ఇలా మనం ఈ బాక్స్ మొత్తం ఒక నెంబర్ 1 దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేసి అన్నిటిని కలపాలి. ఓకేనా? సమ్ చేయాలి. రైట్. ఇప్పుడు దీన్ని చూడండి, ట్రయాంగిల్ లేదంటే ఒక ఆకారాలు అనుకోరా అండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ బస్. ఇప్పుడు చూసుకోండి, ఏబిఎఫ్ ట్రయాంగిల్ నంబర్ 1 అన్నాడు. ట్రయాంగిల్ ఏబిఎఫ్ ఏరియా ఏంటి? బేస్ ఏది, హైట్ ఏది? ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది. రైట్. హాఫ్ ఇంటూ బేస్ 60 ఇంటూ 40. 2 1 ja 2 30 ja. That is equal to 30 into 40. 4 3 4 ja 112. 1200 meters square. Second one, stop talking. Second one, this. ఇదే స్ట్రక్చర్, ఈ జామెట్రికల్ ఫిగర్ ఏంటి? ట్రెపీజియం. ప్యారలల్ గా వైట్ రెండు డిస్టెన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఏ బి అనుకుంటాం, ఇది హైట్ హెచ్. ట్రెపీజియం is equal to 1/2 h into h at 70 meters, a plus b 50 plus 60. That is equal to 1/2 into 70, 110. 2 1 ja 2 3 ja 2 5. 35 into 110. That is equal to 110 into 35. Yes, 35 into level 8 first. ఇలా చేస్తే మనం తెలుసా టెక్నిక్. 3 5 8 రెండింటిని యాడ్ చేయడమే కదా, ఇంటూ 0. 3850 meter square. Next, third word triangle. Third part triangle is equal to the base height. ఇది బేస్ తీసుకోండి, ఇది హైట్ తీసుకోండి. 50 50 ఉన్నది. 1/2 into 50 into 50. 2 1 ja 2 25 ja 25 into 50. 25 5 ja 125. 125 0 meter square. 1 completed, 2 completed, 3 completed. 4th structure ఎలా ఉంది? ట్రెపీజియం. ఇది హైట్ తీసుకుంటాం, ఇది
ఏ ఇది తీసుకుంటాం. ట్రెపీజియం స్ట్రక్చర్ లో ఉంది ఆ ఫీల్డ్ ఏంటిది? ట్రెపీజియం కి 1/2 ఇంటూ h ఇంటూ a ప్లస్ b 1/2 h id ఇంటూ a ప్లస్ b 30 40 30 ప్లస్ 40 1/2 ఇంటూ 80 ఇంటూ 70 2 1 240 4 7 28 2 zeros కొంచెం పెట్టి ఇంకా మల్టిప్లై చేయండి. కంప్లీటెడ్ దిస్ వన్. ట్రయాంగిల్ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ 1/2 బేస్ దిస్ ఇస్ బేస్ అనుకోండి 40 హైట్ ఇది 80 2 1 220 20 into 80 2 8 16 00 meter square. Yes, వీటినన్నిటిని యాడ్ చేస్తే ఈ ఫీల్డ్ యొక్క టోటల్ ఏరియా వస్తుంది. మొత్తం టోటల్ సమ్ చేయండి. ఏంటి నంబర్ 1 ఎంత? 1200 మీటర్ స్క్వేర్. నంబర్ 2 ఫీల్డ్ ఎంత? 3850 మీటర్ స్క్వేర్. నంబర్ 3 ఎంత? నంబర్ 3 1250. నంబర్ 4 280 2800. నంబర్ 6 1600 మీటర్ స్క్వేర్. Yes, total sum 0 5 5 10 7 15 17 25 27 2 3 5 6 10 10,700 meter square. Total area అన్నది. This total area is 10,700. వెరీ సింపుల్ గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మీకు ఇదే సింపుల్ ప్రాబ్లమ్. యాక్చువల్గా బుక్లో ఈ విధంగా ఇవ్వడు. ఇలా డైరెక్ట్ లైన్గా మెజర్మెంట్స్ ఇస్తాడు. మనం ఈ ఆకారంలోకి మార్చుకొని చేయాలి. బట్ ఇదొక టైప్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. డైరెక్ట్ మెజర్మెంట్ ఇస్తాడు, మనమే డివైడ్ చేసుకొని ఇట్లా ఫిగర్ వేసుకొని చేయాలి. ఇది సింపుల్ ప్రాబ్లం అన్నట్టు. ఫీల్డ్ యొక్క ఒక ల్యాండ్ యొక్క సర్వే చేసి మెజర్మెంట్స్ తీసుకొని కొలవడం. ఇప్పుడు మన విలేజ్ వాళ్ళకి మన భూముల కాడికి వస్తారా సర్వేర్ వచ్చి ఎటెంత ఉన్నది అటెంత ఉన్నది మెజర్మెంట్ ఒక బుక్లో రాసుకొని ఈ స్ట్రక్చర్ వేసుకొని చేస్తాడు. ఆ మెజర్మెంట్లను బట్టి అది స్క్వేరా, ట్రెపీజియమా, ప్యారలోగ్రామా, ట్రయాంగిలా ఎలా వస్తుందో వాటి ప్రిన్సిపల్స్ తెలుసు కదా మనకు. వాటి ప్రిన్సిపల్స్ ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ఆకారంలో ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు. ఇది ట్రెపీజియం ఆకారంలో ఉంది, ట్రెపీజియం ఫార్ములా తెలుసు. ఇది ట్రయాంగిల్, ఓకే. ఇది ట్రెపీజియం, ఇది ట్రయాంగిల్. కొన్నిట్లలో రెక్టాంగిల్ రావచ్చు, అట్లా ఉంటాయి కొన్ని. ఓకేనా? ఓకే, నోట్ చేసుకోండి.